నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. పోల వెంకట సుబ్బయ్య వెలుకొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్న దివంగత నేత ప్రీతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్టును నేనే పూర్తి చేయడం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టును ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అన్నది ఇంతకన్నా నిదర్శనం ఏముందని అన్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి వద్ద పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ను ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి పైలాన్ను ఆవిష్కరించారు. ప్రాజెక్టు నమూనా పరిశీలించారు. పూర్తయిన టన్నెల్ పనులను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని ఫ్లోరైడ్ ప్రభావిత మెట్ట ప్రాంతాలైన 30 మండలాలకు తాగు సాగునీరు పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అందిస్తుందని అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ళ ఎదుటే ఈరోజు పూర్తయిన పరిస్థితుల మధ్య ఈ టన్నెల్లో కాస్తంత ప్రయాణం చేస్తున్నప్పుడు నిజంగా ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటానని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వారి దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే గొప్ప కార్యక్రమని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు కలిపి మొత్తం 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ 2 సొరంగాలు పూర్తయ్యాయని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి LA, R&Rకు సంబంధించి ఈ జూలై ఆగస్టులో నీళ్లు నింపే సమయానికి మరో 1200 కోట్లు ఖర్చు చేసి AL, R&R పూర్తి చేస్తామని అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2-3 నెలల్లోనే LA, R&R పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపుతామని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసినా కూడా ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు ఇన్ని నియోజకవర్గాలకు మంచి జరుగుతుందని తెలిసి కూడా ఈ టన్నెల్ పూర్తి చేయడంలో గతంలో చంద్రబాబు హయాంలో నత్త నడకన పనులు జరిగాయని అన్నారు. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2-3 నెలల్లోనే ఈ LA, R&R కార్యక్రమాలు పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా 2 టన్నెళ్లను కూడా, ఒక్కొక్క టన్నెలు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టన్నెళ్లను 2 టన్నెళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న 2021 జనవరి 13న పూర్తి చేస్తే, మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటనే
పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 4,47,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు, సాగునీరు అందించే ప్రాజెక్టు 15,25,000 మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే నిజంగా దాదాపుగా 30 మండలాలలోని దాదాపుగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు, మొత్తంగా 30 మండలాల్లోని 15,25,000 మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ 4,47,000 ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ ఈ 2 సొరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్లో ఈ జూలై ఆగస్టు మాసంలో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకొని వచ్చి ఆ నల్లమల్ల సాగర్లో మళ్ళీ నీళ్లు నిండుతా ఉన్న సన్నివేశం ఈ జూలై ఆగస్టులోనే జరగబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా ఉందని సందర్భంగా పేదవాడి ఇంటికల నెరవేరుస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని 27, 28, 29 డివిజన్లోని ఘోష హాస్పిటల్ వద్ద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి పాల్గొన్నారు. పేదలు సంతోషంగా ఉండడం టీడీపీ నాయకులకు ఇష్టం లేదని బాలినేని అన్నారు. 2 ఏళ్ల కిందట ఎర్రజల్లలో ఇళ్ల పట్టాలు ఇద్దామనుకుంటే కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వండి, నేను ఎన్నికల్లో పోటీ చేయనని ముఖ్యమంత్రికి చెప్పానన్నారు. ప్రైవేట్ స్థలాలు కొని పట్టాలు ఇద్దామని ముఖ్యమంత్రి చెప్పానని 230 కోట్ల రూపాయలతో పొలాలు కొనుగోలు చేసి 25,000 మందికి ఇంటి పట్టాలు ఇస్తున్నామని బాలినేని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు ఆగడాలు ఇంకా ఆగలేదని, పేదలకు ఇస్తున్న పట్టాలు కూడా ఆపాలని కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. అభివృద్ధి జరుగుతుంటే శతవిధాలు ఆపుదామనే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని బాలినేని ప్రజలను కోరారు. బాలినేని పట్టాలను, వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ గంగార్ సుజాత, కమిషనర్ జశ్వంతరావు, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, కార్పొరేటర్లు జడా వెంకటేష్, ఫాతిమా, గిరిజా శంకర శాండిల్య, తాడి కృష్ణలత, నీలం రాజు సరోజ, గంటా రామానాయుడు, నగర అధ్యక్షులు కటార శంకర్, తమ్మినేని మాధవి, సూదనగుంట సువర్ణ, బైరెడ్డి అరుణ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితమే గవర్నమెంట్ ల్యాండ్ ఎర్రజల్లలో పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండే మరి ఒక లేఅవుట్ వేసి మనం ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తే ఈ తెలుగుదేశం నాయకులు వాళ్ళు కోర్టుకేసి అది ఆ ల్యాండ్ మైనింగ్కి ఉండాల్సిన ల్యాండ్ మరి పట్టాలకి ఇవ్వడానికి లేదని చెప్పారు. దాని మీద కోర్టుకి వేయటం, ఆ కోర్టు డిలే చేసుకుంటూ వస్తూ ఉంది. దానికోసం అని చెప్పి మనం ఇవ్వలేకపోవటం, నిజంగా మాట ఇచ్చామే ఇవ్వలేకపోయామని చెప్పి మనసులో బాధ, కొన్ని రాత్రులు అయితే నిద్రలేదు. మరి అలాంటి పరిస్థితిలో సీఎం గారితో మాట్లాడి దాన్ని ఎట్లయినా పట్టాలు ఇవ్వాలంటే సీఎం గారు ఒకటే అన్నారు, మరి గవర్నమెంట్ ల్యాండ్ లేదు కదా, మరి ఎక్కడైనా చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ను కొని వాళ్ళకి పట్టాలు ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, అది కొద్దిగా ఆలస్యమైనా కూడా నేనైతే చెప్పాను, నేను పట్టాలు డబ్బులు ఇచ్చిన దాకా నేను ఒంగోలు రాను అని చెప్పి 4 రోజుల పాటు నేను హైదరాబాద్లో కూర్చున్నా. ఇంట్లో బయటికి కూడా పక్కన ఇంట్లో కూర్చున్నాను. నేను 230 కోట్లు కలెక్టర్కి అకౌంట్లో వేసిన తర్వాత నేను ఒంగోలు ఇచ్చాను కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాను. చాలామంది వాసు ఎందుకు జగన్ మీద అడుగుతాడు అని చెప్పి చాలామంది మాట్లాడారు. నేను అడిగింది
నేను చేసింది ప్రజల కోసం తప్ప నా కోసం కాదని కూడా సభాత్మక తెలియజేసుకుంటాను. పైనుంచి కూడా ఫోన్లు చేపించి కలెక్టర్కి ఒకటే మీద మాకు ఇమ్మీడియట్గా కావాలి, పట్టాలు కాదు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ఎవ్వడు మీ స్థలంని తాకే దమ్ము ధైర్యం ఎవరికి ఉండదని కూడా తెలియజేసుకుంటాను. మరి లేరా తెలుగుదేశం లేరా, జనసేన లేరా, అన్నీ ఉన్నారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడటం మరి కోర్టులు వేసేది ఏదంటే పేదవాళ్ళ పట్టాలు నాకు అర్థం కావట్లా. నేనైతే ఛాలెంజ్ చేస్తున్నా, ఇది ఫేక్ పట్టాలు అయితే నా యావత్ ఆస్తి కూడా రాసిస్తా, అతను రాసేమను. ఎందుకు మనుషులు ఇరిటేట్ చేస్తారు, వీళ్ళు మోసం చేస్తారు. ఒక మంచి పని చేసేదానికి సంతోషించాలా, అంతేగాని ఇదేంది ఇది అబద్ధాలు చెప్పి జనంను మోసం చేయటం ఎంతవరకు దుర్మార్గం, అది మంచి పద్ధతి కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఏదైనా దేనికైనా సిద్ధం. నువ్వు సిద్ధమైతే రా, మాట్లాడు, ఈ దొంగ పట్టాలు మాట్లాడు, నా ఎదురుకు వచ్చి ప్రజల ముందు వద్దాం రా. ఎంత దేనికైనా ఒక హద్దు ఉండాలా, ఎంతైనా ఓర్చుకుంటాం. మేము ఎంత కష్టపడి తీసుకొచ్చి చేస్తూ ఉంటే ఈ రకంగా ప్రజలు పాప భయపెట్టి ఈ దొంగ పట్టాలని చెప్పడం, ఇవన్నీ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎప్పుడైనా మీ ఆన్లైన్లో చూసుకోవచ్చు, మీ పేర్లు ఉంటాయో లేదో చూసుకోండి. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. అది నీవు 5 సంవత్సరాల్లో ఒక్క పట్టా ఇచ్చామని అడుగుతా ఉన్నా. ఒంగోలులో ఒక్క పట్టా ఇచ్చుంటే నేను ఒప్పుకుంటా. ఒక్క పట్టా ఇలా మళ్ళీ అంటాడు ఎక్కడో దూరంగా ఇచ్చాడంట. అన్ని వాళ్ళే మాట్లాడతాడు, ఎక్కడో దూరంగా ఇచ్చాడు. ఏమయ్యా నువ్వు టిట్కో హౌస్ మీ ఇంటి పక్కన కట్టావా? టిట్కో హౌస్లో కట్టాడు. ఎక్కడ కట్టాడు? కొత్తపేట మండలంలో కట్టాడు. ఈరోజు మనం ఇస్తున్న స్థలం కార్పొరేషన్లోనే ఉంది, కార్పొరేషన్ పరిధిలోనే ఉంది. ఆయన కొత్తపేట మండలంలో ఇచ్చాడు పోయి, మనం ఒంగోలు కార్పొరేషన్లోనే ఇచ్చాం స్థలాలు. అది కూడా చెప్తా ఉన్నాను, మీరు అందరూ కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. రేపు ఇచ్చేటువంటి స్థలం మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి పట్టా మీరు ఎప్పుడు ఏ రోజు మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ రోజు ఇల్లు కట్టుకోవచ్చు. రేపు మీకు ఇచ్చిన తర్వాత రేపు నుండి మీరు హౌసింగ్ బోర్డు పోయి చెప్తే మీకు స్థలం చూపిస్తారు, అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. దానికి సంబంధించి ప్రభుత్వం 1,85,000 రూపాయల డబ్బులు, ఇసుక 40,000 రూపాయలు సంబంధించిన ఇసుక ఫ్రీగా ఇస్తారు. అలాగే సిమెంట్ సగం ఎంత రేటు ఉంటుందో దాంట్లో సగం, ఇటుక కూడా అంత రేట్లు సగం కూడా ఇస్తారు. లేకపోతే మేము అక్కడ పోయి కట్టుకోలేము అనే పరిస్థితి వస్తే పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించి మొత్తం మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తారని కూడా తెలియజేసుకుంటాను. నేను చెప్తా ఉన్నా, మొత్తం కట్టిస్తామమ్మా. 9 నెలల్లో ఒక టౌన్షిప్ ఎక్కడ లేని విధంగా టౌన్షిప్ మీకు అక్కడ మంచినీళ్ళు వసతి, రోడ్లు, డ్రైన్స్, మరి అలాగే కరెంటు, అలాగే అక్కడ స్కూల్స్, మరి పార్కు, ఇవన్నీ కూడా డెవలప్ చేసి 9 నెలల్లో మీకు ఇల్లు కట్టించి గృహప్రవేశం చేపించే బాధ్యత నాదని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోజు చెప్పాం పట్టాలు ఇచ్చేవాడు చీరలు ఇస్తానని. చీరలు ఇస్తానంటే ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ చీరలు ఇస్తా ఉన్నా ఉంటుంది కదా అనింది. అది చెప్పాను అన్న, మనం ఇల్లు ఇచ్చేటప్పుడు చీరలు కాదు ఇవ్వాల్సింది, దంపతులకు బట్టలు పెట్టాలనింది. ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడ్డాం. మరి ఈరోజు పట్టాలతో పాటు దంపతులకు బట్టలు పెడుతున్నాం. అలాగే రేపు 9 నెలల తర్వాత గృహప్రవేశం చేసే రోజు కూడా దంపతులకు బట్టలు పెట్టి గృహప్రవేశం చేపిస్తానని చెప్పి కూడా సభాగా తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఒక సొంత ఇంట్లో ఉంటున్నాను అనే ఇది రావాలని చెప్పేది నా కోరిక. నేను రాజకీయాలు విరమించినా కూడా అందరు చెప్పుకోవాలా, పలానా వాసు అప్పుడు మాకు ఇల్లు కట్టించాడా అని చెప్పుకుంటే అదే నాకు జీవితంలో సంతోషం అని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటాను. నేను ఇప్పుడు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఇదే చివరిసారి ఎలక్షన్గా నిలబడుతున్నా. చివరి ఎలక్షన్ మీ అందరూ దయతో గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా నేను ఈ సభాగా ఇన్ని వేల మందికి పట్టాలు అందిస్తున్న మన వాసన్న గారికి, ఆయన కృషికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.
అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వాసన్న సహజంగా మనం ఇళ్లలో చేరినప్పుడు పెద్దవాళ్ళు గృహప్రవేశానికి బట్టలు పెడతారు, కానీ మన వాసన ముందుగానే మనకి బట్టలతో పాటు మనందరికీ ఆడముడుచులకి లాంఛనంగా బట్టలు బహుకరిస్తున్నారు. ఈ సందర్భంగా మనందరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు రాబోయే ఎలక్షన్లో మీరంతా మన వాసనకి సపోర్ట్ చేసి ఆయన విజయానికి మనందరం గట్టిగా కృషి చేసి ఆయనకి మనందరి తరఫున మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు మరలా సీజన్ నాటికి పరిహారాన్ని అందించిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మిచాంగ్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులతో పాటు పెట్టుబడి రాయితీని సీఎం వై జగన్మోహన్ రెడ్డి టీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి అనుబంధంగా కలెక్టరేట్లో రైతులకు పరిహార చెక్కులు అందించే కార్యక్రమం చేపట్టారు. ఈ ద్వారా నివేదికలు తీసుకొని ఈరోజు రైతన్నలు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారాన్ని ఈరోజు విడుదల చేయటం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా నుంచి చూస్తే 3775 మంది రైతులకి 282 లక్షల రూపాయలని రైతన్నల ఖాతాల్లో వేయటం జరిగింది. అదేవిధంగా హార్టికల్చర్కి కూడా సంబంధించి ఒక 162 లక్షలు మన రైతన్నల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. ఎంతో సంతోషకరమైన విషయం రైతులకి. ఎందుకంటే గతంలో ఇలా ఏదైనా పంట నష్టాలు జరిగినప్పుడు గత ప్రభుత్వాల్లో కానీ రైతులు గతంలో ఎప్పుడు కూడా ఇంత వెంటనే నష్టపరిహారాలు ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భాలు గతంలో ఎప్పుడు లేవు. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతన్నలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రైతు పక్షపాత ప్రభుత్వంగా కొనసాగుతూ రైతులకి జరిగినటువంటి ఎలాంటి నష్టం ఉన్నా కానీ వాటిని వెంటనే 1 నెల 2 నెలల్లోపే పంట నష్టపరిహారం ఇవ్వటం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వాల్లో కూడా ఈ విధంగా రైతును ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. ఏదో ఇచ్చినా కూడా పంట నష్టపరిహారం తూతు మంత్రంగా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం రైతులకి వాస్తవంగా నష్టపోతే రైతును నష్టపోకూడదని వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం ఈ ప్రకాశం జిల్లా రైతన్నల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ రాష్ట్ర అగ్రికల్చర్ మంత్రి గారికి, అగ్రికల్చర్ అధికారులకి, మన జిల్లా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అందరికీ కూడా మంత్రి గారికి మన రైతన్నల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా చూస్తే ఈ 5 సంవత్సరాల్లో రైతులకి రకరకాల పథకాలు పెట్టేసి రైతు భరోసా పథకం కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంట రుణాలు కానీ, అన్ని రకాలుగా సబ్సిడీల విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఏదైనా ఈ విధంగా నష్టపోయినప్పుడు పంట నష్టపరిహారం ఇవ్వటంలో కానీ అన్ని రకాల్లో ముందుండి రైతన్నను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. దానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి చూస్తే స్టేట్ వైడ్గా దాదాపు 1,85,000 కోట్ల రూపాయలని రైతన్నల ఖాతాల్లో 5 సంవత్సరాల్లో వేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మంచి పంటలు పండుతూ ఉన్నాయి. ఈరోజు మంచి దిగుబడులు వస్తూ ఉన్నాయి. మంచి గిట్టుబాటు రేట్లు లభిస్తూ ఉన్నాయి రైతన్నలకి. అన్ని విధాల రైతన్న అనేవాడు ఈ 5 సంవత్సరాల్లో సంతోషంగా ముందుకు పయనించాడు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మంచి వర్షాలతోటి రైతులకి మంచి పాడి పంటలతో అందరూ సుఖ సంతోషంతో ఉండాలని, ఇలాంటి ముఖ్యమంత్రి రైతులకు అండగా ఉండే ముఖ్యమంత్రి కంటిన్యూగా కొనసాగాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా రైతులందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ నిధులను తక్షణమే విడుదల చేసి గ్రామాభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 14-15 ఆర్థిక సంఘం నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం 14-15 ఆర్థిక సంఘ నిధులు 8,628 కోట్లు విడుదల చేసిందని, ఆ నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వాడుతుందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడి ఉంటే ఆ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించి ఒట్టి గ్రామాలుగా తయారు చేసిందని, ప్రభుత్వం వాడుకున్న నిధులను వెంటనే సర్పంచుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సర్పంచ్ సంఘం నాయకులు వీరభద్రాచారి, సర్పంచులు పాల్గొన్నారు. రెండు బ్యానర్లు ఉండే ఐక్యత సర్పంచుల ఐక్యత వెంటనే రాజేంద్ర ప్రసాద్ నాయకత్వం, రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం, గ్రామాలు శిథిలమైపోయి పల్లెలు భ్రష్టు పట్టిపోతారు. పల్లెల నుంచి గ్రామాలకి, గ్రామాల నుంచి పట్టణాలకి పెద్ద ఎత్తున గ్రామీణ ప్రజలు వలసలు పోతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన కనీస మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ ఇటువంటి కల్పించలేకపోవడం. దీనికి సర్పంచులకి నిందలు వేస్తున్నారు, వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ తప్పు మా సర్పంచులది కాదు, తప్పు మాది కాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మాకు న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు, విధులు, అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి ఆ నిధుల్ని దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఆర్థిక సంఘం నిధులు ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మోడీ గారు పంపిన 8,629 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేయటం జరిగింది. అలాగే ఉపాధి హామీ నిధులు నరేగా పథకం కింద 36,000 కోట్ల రూపాయలు దొంగిలించి వేయటం జరిగింది. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇస్తున్న నవరత్నాల్లో 3 రత్నాలు మావే, మా పంచాయతీల యొక్క నిధుల నుంచే ఇవ్వటం జరుగుతుంది. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం వై జగన్మోహన్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం వై జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేశారు. త్వరలో జరిగే ఎన్నికల అనంతరంతో తనతో పాటు మంత్రివర్గంలో మంత్రిగా ఉంటారంటూ బాలినేని శ్రీనివాసరెడ్డిని పరిచయం చేశారు. ఎర్రగొండపాలెం అభ్యర్థి తాటిపత్తి చంద్రశేఖర్ మంచి అభ్యర్థి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంచి పార్లమెంటు అభ్యర్థి అని అందరూ ఆదరించి మంచి మెజార్టీతో గెలిపించాలని అన్నారు. అన్నా రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, దందాల నారాయణ, సురేష్, మేరుగు నాగార్జునలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా పరిచయం చేస్తూ గెలిపించాలని అన్నారు. చంద్రాను చెప్పాల్సిన పని లేదు.
త్వరలో ఎన్నికలు రానున్నాయి. చంద్రాను అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా. అంటే భాస్కర్ కూడా ఉన్నాడు, మీకు మంచి ఎంపీ అభ్యర్థి అవుతాడు. తనను కూడా దగ్గరుండి మంచి మెజారిటీతో గెలిపించే కార్యక్రమం చేయండి, చేయమని ప్రార్థిస్తా ఉన్నా. మీ దగ్గరకు వస్తా కదబ్బా, మా అన్న రాంబాబు అన్న కూడా ఉన్నాడు. అన్న కూడా మీ అందరికీ తెలిసి పరిచయం ఉన్న వ్యక్తే. అన్నను కూడా మంచి మెజార్టీతో గెలిపించాల్సిన కార్యక్రమం. ఎట్లా మీ నియోజకవర్గాలకు వస్తాపా నేను, అప్పుడు అందరినీ పరిచయం చేస్తాను. గిద్దలూరు సురేష్ అందరూ ఉన్నారు. మీ మంత్రి కూడా అక్కడే ఉన్నాడు, కాబోయే మంత్రి కూడా. మా నారాయణ ఉన్నాడు, నారాయణ అందరికన్నా నారాయణ కూడా ఉన్నాడు. శివ కూడా అక్కడే ఉన్నాడు, కూడా ఇక్కడే ఉన్నాడు. మా నాగార్జున అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. మరోసారి మీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించుకొని మంత్రిని చేసుకుందామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి అన్నారు. ఇళ్ల పట్టాల కార్యక్రమం నగరంలోని 4 ప్రాంతాలు 31వ డివిజన్ విజయనగర కాలనీ, 32వ డివిజన్ గద్దలగుంట, 33వ డివిజన్ గాంధీనగర్, 49వ డివిజన్ సత్యనారాయణపురంలో నిర్వహించారు. తనయుడు బాలినేని ప్రణీతిరెడ్డి హాజరై ఇళ్ల పట్టాలతో పాటు దంపతులకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఇళ్లు లేని నిరుపేదలనేవారు ఎవరు ఉండకూడదని లక్ష్యంతో 25,000 మందికి ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని బాలినేని సచీదేవి అన్నారు. ఎన్నగ్రహారం, వెంగముకలపాలెంలో పెద్ద 2 టౌన్షిప్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికి 5 సార్లు గెలిపించారని, మరోసారి గెలిపించాలని అన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసింది ఎవరో తెలుసుకొని మళ్లీ గెలిపించినట్లయితే మీ రుణం తీర్చుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఓలా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, కమిషనర్ జస్వంతరావు, కార్పొరేటర్లు తన్నీరు నాగజ్యోతి, తాడి కృష్ణలత, పెద్దిరెడ్డి నియంతరెడ్డి, అంగిరేకుల గురవయ్య, మైరెడ్డి అరుణ, పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, తన్నీరు నాగేశ్వరరావు, తాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పట్టా కార్యక్రమాన్ని నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినందుకు, ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది దేవుడు ఇచ్చిన వరం అనుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా నాన్నకి రాజకీయ జీవితం ఇచ్చారు, మన జిల్లా నాయకులు చేశారు ఆయన. సో ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నకి ఒంగోలులో జీవితకాలం, శాశ్వత కాలం నుంచి మా నాన్న పేరు 25,000 మంది పట్టాలు ఇచ్చారు. అది నిజంగా చాలా 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 సంతోషమైన విషయం. మా జీవితకాలం ఒంగోలులో ఇట్లా వాసన పట్టాలు ఇచ్చారని అందరూ చెప్పుకోగలుగుతారు. శాశ్వతంగా మా నాన్న పేరుని ఇచ్చిపోయేటట్టు ఒక మంచి పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నాన్న అడిగితే 250 కోట్లు ఈ టైంలో ఎలక్షన్కి ఒక నెల ముందు. చాలా కష్టమైన పని, ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఇది చాలా గొప్ప విషయం. అలాగే ఇక్కడ ఈ డివిజన్లో ఉండే ప్రతి నాయకుడికి, కార్యకర్తలకి, యూత్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయకుండా 900 పట్టాలు వచ్చే అవకాశమే లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు పనిచేశారు. ఈ డివిజన్ వాస్తవంగా కాసయ్య తప్పు చెప్పాడు. యాక్చువల్గా ఆయనకు తెలియదేమో, అన్నికంటే ఎక్కువ ఈ డివిజన్లోనే పట్టాలు ఎక్కువ వచ్చినాయి. అంతేకాకుండా ఇంకా కొత్తగా పట్టాలు అప్లై చేసే వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. మీకు 3 నెలల్లో కన్ఫామ్గా సెకండ్ ఫేజ్లో వస్తాయని మేము మాటిస్తున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, మేము పని చేసాం కాబట్టి మీ అందరూ ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి మీ ఫ్యాన్ గుర్తు కొట్టేసి మంచి మెజారిటీతో ఈ డివిజన్లో మినిమం 1000 మెజారిటీతో మా నాన్న గెలిపిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంటే 700 ముందు ఇస్తున్నారు, మిగతా తప్పకుండా మీ అందరికీ చేరుస్తారు. ఈ పట్టాల కోసం వాసన ఎంతో పట్టుబట్టి తీసుకొచ్చారు. మీ అందరికీ మళ్ళా ఇల్లు కూడా కట్టిస్తారు వాసన్న. తప్పకుండా మీరంతా వాసన్నని ఓట్లేసి గెలిపించి మీరు మీ సొంత ఇంటి కల్లా నెరవేర్చుకోవాలని కోరుతున్నాను.
చాలా సంతోషం. మీరందరూ ఎప్పుడెప్పుడా మనకి ఇళ్ల పట్టాలు ఎప్పుడు వస్తాయి? రాష్ట్ర ప్రజలందరికీ కూడా దాదాపుగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇళ్ళు పడుతుంటే మన ఒంగోలు మాత్రమే ఇంకా బిక్కుమంటూ ఎప్పుడెప్పుడు ఇళ్ల పట్టాలు వస్తాయి, అసలు ఇస్తారా లేదా, ఎలక్షన్ కూడా దగ్గర పడుతున్నాయి. ఒక పక్క టీడీపీ వాళ్ళు మీకు ఇళ్ల పట్టాలు ఎవరు, మిమ్మల్ని మభ్య పెడతారు కానీ మీకు ఎవరు అని వాళ్ళే చెప్తున్నారు. మరి అంత ఖరీదైన స్థలాన్ని మీకోసం కొని ఇస్తుంటే ఇంకా నెల రోజులు కూడా ఎలక్షన్ టైం లేదు, ఏమిస్తారు వాళ్ళు? ఒకవేళ ఇచ్చే దొంగ పట్టాలే తప్ప నిజమైన పట్టాలు కాదు అని అదే టీడీపీ నాయకులు మరి మాట్లాడడం జరుగుతుంది. మరి దొంగ పట్టాలు అయితే ఈరోజు మీరు రిజిస్ట్రేషన్ చేయించగలరా? గౌరవ సీఎం గారి చేతుల మీదుగానే మరి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెడితే మరి దొంగ పట్టాలు అంటున్నారు అని అంటే మరి వారి యొక్క విఘ్నత ఎలా ఉన్నది అంటే మొదటి నుంచి కూడా వాళ్ళ డెవలప్మెంట్ పేపర్ మీద తప్ప గ్రౌండ్ మీద ఉండదు. అలాగే అబద్ధాలు చెప్పి 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 మరి 10 సార్లు ఒక అబద్ధం చెప్తారు, నిజమైపోతుందని వాళ్ళు కలలుగా అంటున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా అబద్ధాల్లోనే వాళ్ళ జీవితం అంతా సాగిపోతుంది. గతంలో ఎర్రచెర్ల కాడ 800 ఎకరాలు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తే దానితో భయభ్రాంతులైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ఇళ్ల స్థలాన్ని ఇవ్వకుండా చేస్తే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి విజయం వస్తుంది, ఈ ఇళ్ల స్థలాలు ఇస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు అనే ఒక దురుద్దేశంతో సర్వేరెడ్డి పాలెం తన సామాజిక వర్గం తన పార్టీ వాళ్ళ చేత కోర్టులో కేసు వేసి అవి నిలుపుదల చేసిన ఘనత మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. అయినా సరే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అకుంఠ దీక్షతోటి ఎట్టయినా సరే ఒంగోలు నగరంలో 25,000 మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అభయం ఇచ్చాడు. నువ్వేం చేస్తావో చెయ్యి, ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి ప్రైవేట్ పొలాలు కొని ఆ నిరుపేదలందరినీ కూడా సొంత ఇంటికలు నెరవేర్చాలని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అభయం ఇవ్వటం. 2029లో నా కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు ఈ ఒంగోలుకి ఎమ్మెల్యేగా ఉంటాడని కూడా చెప్పాడు. కనుక మీరందరూ మహిళలందరూ రచిత అంగిరయ్య కూడా జయలక్ష్మి ఉన్నారమ్మా. క్యాన్సర్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు తెలిపారు. క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే దూర ప్రాంతాలకు వెళ్లకుండా జీజీహెచ్లోనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జీజీహెచ్లో వైద్య నర్సింగ్ విద్యార్థినులకు క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. క్యాన్సర్ ఎక్కువగా మహిళలకు వచ్చే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది పెద్ద సమస్య కాదని ప్రిన్సిపాల్ అన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ మాట్లాడుతూ జీజీహెచ్లో గత కొంతకాలంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, క్యాన్సర్కు సంబంధించి లక్షణాలు ఉన్నవారు ఈ విభాగం సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్జికల్ ఆంకాలజిస్ట్ కిషన్ బాబు, అసోసియేట్ ప్రొఫెసర్లు లక్ష్మీ మీనా, హరీష్ తదితరులు పాల్గొన్నారు. అలా టైం వేస్ట్ అవుతుంది. మా దగ్గర 4-5 నెలల తర్వాత వస్తారు. అప్పటికి ఏమవుతుందంటే అది రక్తం ద్వారా వేరే వాటికి వెళ్ళిపోయి ఉంటుంది, స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అంత లేట్ స్టేజ్లో మా దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ దానికి కీమోథెరపీ ఇవ్వాలి, రేడియోథెరపీ, కరెంటు పెట్టాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటుంది. అలా కాకుండా మీకు తెలిసిన, మీరు మామూలుగా స్నానం చేసేప్పుడు ఎక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది, చిన్నగా ఏదన్నా ఒక చిన్న బుడిపిలాగానో చిన్న గడ్డలాగానో తెలుస్తుంది. అది తెలిసినప్పుడే ఫస్టే వచ్చేసేయండి. మీరు ఆ స్టేజ్లో వస్తే మీకు కరెంటు అదంతా అవసరం లేకుండా ఆపరేషన్ చేసి వెంటనే తీసేయగలుగుతాం. మీకు అది 100% క్యూర్ అవుతుంది. అలా కాకుండా లేట్గా వచ్చారంటే మీకు కష్టం చేయడానికి అంత కష్టం. మన సర్జికల్ ఆంకాలజీ కొత్తగా మన హాస్పిటల్లో క్యాన్సర్ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. ఇన్నాళ్ళు క్యాన్సర్ వైద్యానికి ఇటేమో మెడ్రాస్ పోవటం, మెడ్రాస్ అంటే అడయారు వెళ్ళేవాళ్ళు, ఇటేమో వెళ్తే గుంటూరు వెళ్ళేవాళ్ళు, లేకపోతే వైజాగ్ వెళ్ళేవాళ్ళు, లేకపోతే అటుపోతేనో హైదరాబాద్ పోయేవాళ్ళు ఒకప్పుడు. కానీ గత 10 రోజుల నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడాను క్యాన్సర్ వైద్యానికి అంటే ఎట్లా అలాంటి అనుమానం ఉన్న పేషెంట్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి తగినటువంటి టెస్టులు చేసే అవకాశం మన దగ్గర ఉంది. పరీక్షా విధానం కానీ లేకపోతే మన దగ్గర పొట్ట స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, ఏ రకమైన స్కానింగ్లు కానీ, సిటీ కానీ, ఎంఆర్ఐ కానీ, సో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు కావాల్సిన పరీక్షలన్నీ మన దగ్గర ఉన్నాయి.
అలాగే మన క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా మనకు వచ్చారు. సో దయచేసి ఇక్కడి నుంచి క్యాన్సర్ చికిత్స కోసము మీరు బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు గమనించండి. సో బేసిక్గా నా డ్యూటీ ఒక డాక్టర్ ఏంటంటే నేను క్యాన్సర్ డాక్టర్ని, అది గమనించండి. సో క్యాన్సర్ గురించి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో క్యాన్సర్కి అంతా ట్రీట్మెంట్ అందుతుంది. మగాళ్ళు కూడా క్యాన్సర్ వస్తుంది, వాళ్ళకు కూడా ఉన్నాయి కొన్ని క్యాన్సర్, కడుపులో పెద్ద పేగులు ఉన్నాయి. అలానే ఆడవాళ్ళకి మెయిన్గా రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, అవి రాకుండా ఎలా తీసుకోవాలనేది ఇక్కడ మన సర్జన్స్, గైనిక్ సర్జన్స్, ప్రిన్సిపాల్ గారు అందరూ మీకు అన్నీ చెప్తారు. ఆ విధంగా మీరు చూసుకోవాలి. ఎందుకంటే మహిళా దినోత్సవం రోజున కాబట్టి ఆ రోజు మనం దాన్ని అవేర్నెస్గా చూసుకోవాలి. ఆ రోజు మనం తెలుసుకోవాలి కొన్ని విషయాలు. మనకు వచ్చే ఇది రాకుండా ఎలా చేయాలి, వచ్చిన తర్వాత వచ్చేకంటే రాకుండానే మనం చూసుకోవాలి. రాకుండా ఏం చేయాలి, వచ్చే ముందు స్టార్టింగ్లోనే ఏం చేయాలని తెలుసుకోవాలి. చెప్పారు మెయిన్గా ఆడవాళ్ళు కాబట్టి రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్. మగాళ్ళకైతే మరి వేరే ఉంటాయి, ఊపిరితిత్తుల క్యాన్సర్స్, కడుపులో పేగులు ఏమైనా వస్తాయి. మెయిన్గా ఈరోజు స్త్రీల దినోత్సవం కాబట్టి గర్భసంచి క్యాన్సర్. మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఖరీఫ్ వర్షాభావం వల్ల మిచాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగా రైతన్నలకు తోడుగా అండగా ప్రభుత్వం ఉంటుందనే భరోసాను కల్పిస్తూ అడుగులు ముందుకేస్తున్నామని అన్నారు. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 14.59 లక్షల మంది రైతుల ఖాతాలకు 1294.58 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వాలు ఇంత క్రమం తప్పకుండా పారదర్శకంగా చేయాల్సిన మంచి రాష్ట్రంలో ఎప్పుడూ చేయలేదు. మొట్టమొదటిసారిగా పరిస్థితులు మార్చామని అన్నారు. గ్రామ స్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ 2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో గత ఏడాది డిసెంబర్లో సంభవించిన మిచాంగ్ తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీని ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి నిర్వహించిన కార్యక్రమానికి అనుబంధంగా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి, ఉద్యానవన అధికారి గోపీనాథ్తో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. పంటలు నష్టపోయిన రైతులు సీజన్ ముగిసేలో కానీ రైతన్నలకు తోడుగా అండగా ప్రభుత్వం ఉంటుంది అని భరోసాను కల్పిస్తూ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఈ కార్యక్రమం చేస్తుంది. మొట్టమొదటిసారిగా ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ మాదిరిగా ప్రభుత్వాలు రైతులకు ఏదైనా పంట నష్టం జరిగితే కానీ రైతులకు ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వాల తరపు నుంచి ఇంత ప్రాంప్ట్గా, ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత పారదర్శకంగా జరగాల్సిన మంచి జరుగుతుందా అని ఎవరైనా ఒక 5 సంవత్సరాల కిందట ఎవరైనా క్వశ్చన్ చేస్తే అది అయ్యే పని కాదు అనే సమాధానమే వచ్చేది. ఎందుకంటే ఏ రోజు కూడా అటువంటి పరిస్థితి జరగలేదు కాబట్టి మొట్టమొదటిసారిగా పరిస్థితులు అటువంటివి మారాయి. గ్రామ స్థాయిలోనే ఆర్బీకే రావడం, గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ రావడం, గ్రామ స్థాయిలోనే రైతులను చేయబట్టుకుని నడిపించే ఒక వ్యవస్థ తోడుగా. నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమానికి 4,000 కోట్లు ఖర్చు చేశామని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలోని 21వ డివిజన్ దేవుడి చెరువు పార్కులో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. గతంలో దేవుడి చెరువు పార్కును ప్రారంభించింది నేనే అని బాలినేని అన్నారు. ఇప్పుడు 35 లక్షల రూపాయల వ్యయంతో పార్కులో మౌలిక సదుపాయాలు, జిమ్ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ డివిజన్లో 1,75 లక్షల రూపాయలతో రోడ్లు, కాలువలు ఏర్పాటు చేసి వాటిని కూడా ప్రారంభించడం జరిగిందని అన్నారు. నగరంలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని బాలినేని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ జస్వంతరావు, వన చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, స్థానిక కార్పొరేటర్ నాగరాజు, నగరాధ్యక్షుడు కఠారి శంకర్, తమ్మినేని మాధవి, బడుగు ఇందిర, విశ్వనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అన్నా సినా వచ్చే మేడం కూడా పక్క రమ్మని మేడం వీడియో తీస్తారు ఫోటో కాదు ఈరోజు 21వ డివిజన్లో గతంలో మేము మొదట్లో ఈ దేవుడి చెరువులో పార్క్ కూడా మొదట్లో శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని డెవలప్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు కూడా 35 లక్షలతోటి డెవలప్ చేయడం జరిగింది. అట్లనే ఈ డివిజన్ సంబంధించి కూడా 1,76,00,000తోటి రోడ్లు కానీ ఇవన్నీ కూడా వర్క్స్ చేయడం జరిగింది. మరి అన్ని రకాలుగా అన్ని డివిజన్లో కూడా వర్క్స్ జరుగుతున్నాయి. కాకపోతే మేమైతే గొప్పలు చెప్పుకోము, వాళ్ళైతే గొప్పలు చెప్పుకొని మేము అవి చేసాం ఈ చేసామని చెప్తున్నారు. దాదాపు ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 4,000 కోట్లు మేము డెవలప్మెంట్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఒంగోలు కాన్స్టిట్యూన్సీలో జరిగినాయి అనేది మేము ప్రూఫ్తో సహా ఇస్తాం. వాళ్ళు ఎంత డెవలప్ చేశారో వాళ్ళు ప్రూఫ్తో సహా ఇవ్వమని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. టంగుటూరు ప్లాట్ఫారంలో పొగాకు వేలాన్ని ప్రారంభించారు. ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణశ్రీ, కేవి రామాంజనీయులు పూజలు నిర్వహించి వేలంపాటను ప్రారంభించారు. సాగు ఖర్చు పెరిగినందుకు ప్రతి గ్రేడుకు మంచి ధరలు ఇవ్వాలని వ్యాపారస్తులకు సూచించారు. రైతులు సరైన విధానంలో బేళ్లను అమ్మకాలకు పెట్టాలని అన్నారు. కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాసరావు, జి సిద్ధరాజు, పొగాకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పోతుల నరసింహారావు రైతులు పాల్గొన్నారు. కానీ 230 పెడతా. ఇదేమా మంచి లెమన్ ఇదే. ఎవరు 29కి వచ్చింది రెండు 30 పెట్టుకో 1000 29 చేశారు. మళ్ళీ 230 చెప్పి చెప్పకుండా కేటాయింపులు వచ్చింది. అది లాస్ట్ బెల్. ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా రైతాంగం చేస్తున్న పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం అణిచివేత చర్యలను నిరసిస్తూ రామ్లీలా మైదానంలో మహాపంచాయతీ మహాసభ నిర్వహిస్తున్న సందర్భంగా ప్రకాశం జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు తెలిపారు. ఒంగోలు మాదల నారాయణస్వామి భవనంలో అఖిలపక్ష రైతు సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని వక్తలు అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగినందుకు రైతులపై కాల్పులు జరిపి ఒక జర్నలిస్ట్, ఒక యువ రైతు మరణానికి కేంద్ర ప్రభుత్వం కారణమైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ 14వ తేదీ ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ ఎత్తున మహాపంచాయతీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా 10, 11, 12
తేదీలలో గ్రామాలలో ప్రచారం నిర్వహించి చలో ఢిల్లీ కార్యక్రమం ఆవశ్యకతను తెలియజేస్తామని తెలిపారు. 14వ తేదీ మండల కార్యాలయాల ముందు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సంఘీభావ ధర్నాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సంఘాల నేతలు, యువజన విద్యార్థులు పాల్గొని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. వామపక్ష రైతు సంఘాల నాయకులు పమిడి వెంకట్రావు, వడ్డీ హనుమారెడ్డి, కె వీరారెడ్డి, పివిఆర్ చౌదరి, ఉప్పుటూరి ప్రకాశ్రావు, బాలకోటయ్య, మోహన్, నాగరాజు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రుణాలు ఒకసారి రైతాంగాన్ని మొత్తం రద్దు చేయడం అనేది కీలకమైనటువంటి రైతాంగానికి, అట్లాగే కార్మికులకి వాళ్ళ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి మొత్తం వాళ్ళ హక్కుల్ని కాపాడాలని ఒక 5-10 నిమిషాలు అట్లాగే వ్యవసాయ కార్మికులకి అట్లాగే పేద రైతాంగానికి కీలకమైనటువంటి ఉపాధి హామీ పథకం యొక్క పనుల్ని 200 రోజులకి పెంచాలి, దానికి నిధులు కేటాయించాలి. ఇట్లా ఈ కీలకమైన డిమాండ్స్ తోటి మనం ఇప్పటికే అనేక పోరాటాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు రేపు 14వ తేదీని కూడా దానికోసమే రేపు ఢిల్లీలో పెద్ద సభ జరుగుతుంది. ఆ సభకి మనం అందరం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ లోకల్గా అదే జిల్లా స్థాయిలోనూ మండల స్థాయిలోనూ నిరసనలు, ప్రదర్శనలు ఇవి దాన్ని ఆ డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వీటిల్లో దీనికి అనుగుణంగా మనకి ఇక్కడ లోకల్కి సంబంధించి మన కార్యక్రమాన్ని రూపొందించుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేయటం ద్వారా కాకుండా ప్రతిపక్షాల ఐక్యతను విచ్ఛిన్నం చేయడం ద్వారా రైతు ఉద్యమ నేతల్ని ప్రలోభాలకు గురి చేసి కొంతమందితో అయినా వారికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో, లేకపోతే వాళ్ళ కార్పొరేట్ వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఏదో ఒప్పందాలు కుదుర్చుకొని అయిపోయింది, ఐక్య ఉద్యమం రైతుల ఉద్యమానికి ప్రభుత్వానికి సంధి కుదిరింది అనేటటువంటి ఒక దుష్ప్రచారం చేయాలనేటువంటి దుర్బుద్ధితో వాళ్ళు ఫిబ్రవరి నెలలో వ్యవహరించినటువంటి తీరు చాలా చాలా హీనమైనటువంటిది. దేశమంతా నా కుటుంబం అనే చెప్పుకునేటటువంటి ప్రధాని మోడీ ఏ ఒక్క ప్రజలకు ఇచ్చినటువంటి, లేకపోతే రైతులకు ఇచ్చినటువంటి, సాధారణ ప్రజానీకానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో రెట్టింపు ఆదాయం అనేటటువంటిది కాదు, రెట్టింపు ఖర్చు పెంచాడే కానీ ఆ రెట్టింపు ఆదాయం అనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఎరువులకు సంబంధించి సబ్సిడీల్లో తీవ్రమైన కోత వేశాడు. ఆహార పంపిణీకి సంబంధించినటువంటి సబ్సిడీలకు సంబంధించినటువంటి వాటిలో తీవ్రమైన కోత వేశాడు. ఈ ప్రకారంగా లక్షల కోట్ల రూపాయల పేద ప్రజానీకానికి సంబంధించినటువంటి ఉపయోగపడేటటువంటి పథకాలకేమో కోత వేయడము, ఓ 10 మందికో 15 మందికో వాళ్ళకి ఇష్టమైనటువంటి క్రోనీ క్యాపిటలిస్టులకి 25 లక్షల కోట్ల రూపాయల ఆదాయం చేస్తాడంటే ఇతడు ఎవడి మనిషో అర్థమైపోతుంది. ఇట్లాంటి వాడిని కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీలకు సంబంధించి, పట్టణాల్లో ఉండే నిరుపేద ప్రజానీకానికి సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఇతడు చాలా ప్రమాదకారిగా తయారయ్యాడు. అలాగే అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రచించినటువంటి రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు భంగకరంగా ఉండేటట్టు వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఇతను ఓడించడమే ధ్యేయమని సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్య వేదిక, వ్యవసాయ కూలీలు, ఇంకా అనేకమైనటువంటి విద్యావేత్తలు, మేధావులందరూ కూడా నిర్ణయం తీసుకుని ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో రామ్లీలా మైదానంలో మహాపంచాయతీని నిర్వహిస్తాం. రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలో ఎన్ఎస్ఎస్ యూనిట్ల పెంపుకు కృషి చేస్తున్నట్లు స్టేట్ ఉన్నత ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ పి అశోక్ రెడ్డి తెలిపారు. ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిగ్రీ కాలేజీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 38 యూనివర్సిటీల్లో 2173 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయని అశోక్ రెడ్డి అన్నారు.
2,17,300 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 32 అవార్డులు ఇస్తుంటే అందులో ఆంధ్రప్రదేశ్కు 4-5 అవార్డులు వస్తున్నాయని అన్నారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి మాట్లాడుతూ తమ యూనివర్సిటీ పరిధిలో 68 వరకు ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయని వాటి సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ హర్షపేతం దేవ్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏకే యూనివర్సిటీ ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో అశోక్ రెడ్డి, అంజిరెడ్డి మొక్కలు నాటారు. మామూలుగా 2-3 ఏళ్ళ వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక 100 మెంబర్స్ all of the program officers. Okay. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం మన ఆంధ్రప్రదేశ్లో 38 విశ్వవిద్యాలయాల్లో 2,173 ఎన్ఎస్ఎస్ యూనిట్స్ వర్కింగ్లో ఉన్నాయి. అంటే 2,173 కాలేజీలలో ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం అనేది నిర్విరామంగా కొనసాగుతుంది. ఈ జాతీయ సేవా పథకం కింద విద్యార్థులు వాళ్ళ రోల్స్ ఏంటి, అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్ రోల్స్ ఏంటి, ప్రిన్సిపల్ రోల్స్ ఏంటి అనేది ఈ మీటింగ్లో తెలియపరచడం జరిగింది. జాతీయ సేవా పథకం కింద రెగ్యులర్ యాక్టివిటీస్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి, తర్వాత స్పెషల్ క్యాంపింగ్ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి, దీనికి ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంత ఇస్తారు అనేది చెప్పడం జరిగింది కూలంకషంగా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింద 38 యూనివర్సిటీల్లో అంటే విశ్వవిద్యాలయాల్లో 2,173 యూనిట్ల కింద 2,17,300 ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ కూడా నిత్యం వాళ్ళందరూ కూడా సేవాభావంతో వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం అన్ని పథకాలు అలాగే అన్ని కార్యక్రమాల్లో కూడా జాతీయ సేవా పథకం కింద సేవా తత్పరతను సేవాభావాన్ని పెంపొందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అలాగే వాలంటీర్స్ అందరూ కూడా నిర్విరామంగా వారి సేవను వారి కృషిని ఈ జాతీయ సేవా పథకం కింద వివరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రోగ్రామ్ ఆఫీసర్కి అలాగే ఆంధ్రకేసరి యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్లో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ప్రతి కాలేజీకి ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉంటారు ఎన్ఎస్ఎస్ తరఫున. వీళ్ళందరినీ పిలిచి మన భవిష్యత్తు ఎన్ఎస్ఎస్ యూనిట్ మన ఆంధ్రకేసరిలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ యూనిట్ దాని కింద ఉన్నటువంటి 66 నుంచి 68 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి అఫిలియేటెడ్ కాలేజెస్లో. వీళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి భవిష్యత్తు కార్యక్రమం నిర్ణయించుకోవడానికి ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది. ఈ మీటింగ్కి అండ్ అదర్ అఫిలియేటెడ్ కాలేజెస్లో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ యూనిట్స్ అన్నిటినీ స్ట్రెంగ్తన్ చేస్తూ కాలేజ్ టు విలేజ్ అనే కాన్సెప్ట్ తోటి కాలేజ్ టు విలేజ్ అండ్ అట్ ది సేమ్ టైం క్యాంపస్ టు ది కమ్యూనిటీ నాలెడ్జ్ అండ్ యాక్షన్ ఈ మూడిటి కాన్సెప్ట్ తోటి ఎన్ఎస్ఎస్ యూనిట్స్ని డెవలప్ చేయాలనే దృఢ నిశ్చయంతో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. సో ఈరోజు జరిగినటువంటి ఈ మీట్కి అందరినీ ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేశాను. మంచిగా యూనిట్స్ అన్నింటినీ డెవలప్ చేయమని చెప్పాను. కాబట్టి వచ్చే కొన్ని రోజుల్లోనే మన ఎన్ఎస్ఎస్ ద్వారా కమ్యూనిటీ సర్వీసెస్ బాగా బలవంతంగా చేయాలనే ఉద్దేశంతో మనం యూనివర్సిటీ ఆఫీసర్స్ అందరం దృఢ నిశ్చయంతో ఉన్నామని చెప్పడానికి ఆనందపడుతున్నాం. కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ కొప్పోలు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టారు. 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని బాలినేని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాల్ని ఆవిష్కరించారు.
పార్కు అభివృద్ధికి 60 లక్షలు, అంబేద్కర్ ఆడిటోరియానికి 70 లక్షలు, రోడ్లు కాలువలకు 50 లక్షల రూపాయలతో వెచ్చించడం జరిగిందని బాలినేని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, వార్డు చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, కమిషనర్ జస్వంతరావు, స్థానిక కార్పొరేటర్ బెంగుళూరు నరసయ్య, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర అధ్యక్షుడు కటారి శంకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మాటిస్తే మాట్లాడతాడు అని మరి అందువల్ల మనం మరి కోరుకుంటున్నాం. మహాశివరాత్రి సందర్భంగా అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి కోటప్పకొండకు 30 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ రామ్మోహన్ రావు తెలిపారు. 8వ తేదీ ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని అన్నారు. అద్దంకి మండలం మణికేశ్వరం, చిన్న కాశీగా పేరుగాంచిన శివాలయం వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు తిప్పడం జరుగుతుందని అన్నారు. సాధారణ ఛార్జీలతో బస్సులు అందుబాటులో ఉంటాయని మేనేజర్ తెలిపారు. యావన్ మంది భక్తులు తెలియజేయనదేమనగా 30 బస్సులు కోటప్పకొండకు స్పెషల్ బస్సులుగా తిప్పబడును. ప్రతి 10 నిమిషాలకి ఒక బస్సు కోటప్పకొండకు ఏర్పాటు చేయడం అనేది భక్తులందరూ కూడాను ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని శ్రీ పరమశివుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ మణికేశ్వరం, చిన్న కాశీ అయినటువంటి మణికేశ్వరానికి కూడాను రద్దీని బట్టి బస్సులు తిప్పబడినని తెలియజేస్తున్నాం. అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని మామూలు ఛార్జీతో తిప్పుతున్నామండి, ఛార్జీ మాత్రం పెంచలేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని కోటప్పకొండకు భక్తులు విరివిగా ఇచ్చేసి అట్లనే మణికేశ్వరాన్ని కూడా దర్శించుకోవాల్సిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. కొమరోలులోని ఐసీడీఎస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీపీ కామూరి అమూల్యకు ఐసీడీఎస్ సూపర్వైజర్ వసంత, అంగన్వాడీ కార్యకర్తలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారని, ఆదర్శంగా నిలుస్తూ కుటుంబాలకే వెన్నుదన్నుగా ఉంటున్నారని అమూల్య అన్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు ఆయాలకు నిర్వహించిన ఆటల పోటీలను అమూల్య ప్రారంభించారు. మహిళలకి ఒక ఈ సమాజంలో ఎంపవర్మెంట్ అంటే సాధికారత అంటే తన ఒక విషయంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక నిర్ణయం తీసుకున్న దానికి ఒక పురుషుడు అంటే భర్త సహకారం కావాలి. ఒక సమాజంలో ఒక స్త్రీ గొప్పగా ఎదగాలంటే సాధికారతలో ముందుగా కుటుంబ సభ్యులు ఉపయోగించుకొని ఇక్కడ స్థానిక ఎండిఓ ఆఫీస్లో ఉండే అంగన్వాడీ కేంద్రంలో మహిళలు అందరికీ కూడా ఇక్కడ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ మీటింగ్కి ముఖ్య అతిథిగా ఎంపీపీ అమూల్య గారు పాల్గొని తన విలువైన సందేశాన్ని అందరు అంగన్వాడీలకి, హెల్పర్స్కి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు ఎట్లా తమ హక్కుల్ని వినియోగించుకోవాలి, న్యాయపరంగా, చట్టపరంగా ఉండే అవకాశాన్ని అన్నిటినీ చర్చించడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకి మరియు హెల్పర్స్కి కూడా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. రేపటి రోజున ప్రథమ, ద్వితీయ బహుమతుల్ని వారికి అందజేయడం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా మహిళలు మరింత ముందుకు అన్ని రంగాల్లో వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కొమరోలులోని మండల మహిళా సమాఖ్య భవనంలో ఏపీఎం పాండురంగ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ బి
మద్దిరెడ్డి పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మద్దిరెడ్డి తెలిపారు. మహిళా సమైక్య సంఘాలతో సంబంధాలను మరింత పెంచుకొని రైతులకు అవగాహన చేయాలని కోరారు. కార్యక్రమంలో మహిళా సమైక్య అధ్యక్షురాలు నాగరత్నమ్మ, సిసిలు దేవానందం, శ్వేత, స్వప్న, విఓఏలు తదితరులు పాల్గొన్నారు. వేయడం వల్ల ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలను మనం ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఈ ఉద్దేశం ఏమంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మరలాలి. ఈ రసాయన ఎరువులు ఏవైతే ఉన్నాయో, రసాయన మందులు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, వాటి వాడకం అనేది పూర్తిగా తగ్గించుకొని ప్రకృతి వ్యవసాయం మీద అందరూ కూడా చేసుకునేటట్లు గ్రామాల్లో అవగాహన సదస్సులు అనేటివి పెట్టేసి ఈ గ్రామ సంఘాల ద్వారా పొదుపు గ్రూపులకు, రైతులకు అవగాహన కలిగించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీనివలన మంచి విలువలు కూడినటువంటి పౌష్టికాహారాన్ని మహిళలకు అందరికీ అందించడం కోసం ఇది ఉపయోగపడుతుంది. నాణ్యత కలిగినటువంటి ఆహారాన్ని మనం దీనివలన తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వరకు మరలేటట్టు మనం అవగాహన కల్పించి రైతులలో మార్పు తీసుకొచ్చి దీనివల్ల అందరూ కూడా ఈ పద్ధతిలో ఆచరించేటట్టు చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఒక అంగీకార పత్రం అనేది సెట్ లెవెల్లో తీసుకున్నారు. అదే విధంగా మనము ఇక్కడ కూడా మండల స్థాయిలో కూడా మన మండల సమాఖ్య మరియు విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ సంఘం ఓబీసు, విఓఎస్కు హాజరు కావడం జరిగింది. మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ మీటింగ్ ఏర్పాటులో మనకు ఆర్వైఎస్ఎస్ అంటే మన ప్రకృతి వ్యవసాయానికి మహిళా సంఘాల ద్వారా ముందుకు తీసుకుపోయేదానికి ఒప్పందం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇక మీదట ప్రకృతి వ్యవసాయం అనేది మనకు మన ఈ కొమరోలు మండలంలో గ్రామ సంఘం ఆధ్వర్యంలో మరియు మండల లెవెల్లో మండల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా మనము ఈ గ్రామ సంఘాల ద్వారా మనం మీటింగ్ ఏర్పాటు చేసి గ్రామంలో రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ కానీ మరియు వాళ్ళకు కావాల్సినటువంటి కషాయాలు కానీ మనము గ్రామ సంఘంలోనే తయారు చేసి ఐసిఆర్పి ద్వారా మనము గ్రామంలోని రైతులకు అందించడం జరుగుతుంది. దాని కొరకు ఈరోజు మనకు మండల లెవెల్లో ఆర్వైఎస్ఎస్కు మన మండల సమాఖ్యకు శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.